ప్రశాంత్ రెడ్డి గారు. ముందుగా 2026-2027 బడ్జెట్పై సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తరచూ ఒక మాట అంటుంటారు అధ్యక్ష, అదే సంపద సృష్టి అధ్యక్ష. సంపద సృష్టించడం ద్వారా పేదరికం లేని సమాజ సాధనే ముఖ్యమంత్రి గారి ఆశయం అధ్యక్ష. అందుకు తగ్గట్టు బడ్జెట్ రూపకల్పన చేసి కేటాయింపులు చేసిన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మనిషి నాడి పట్టుకుంటే చాలు అధ్యక్ష, అతని ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు చేసిన కేటాయింపులు చూస్తే చాలు అధ్యక్ష, ఈ ప్రభుత్వ హృదయం ఎలా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. బడ్జెట్ అనేది కేవలం ఆదాయం వ్యయాల లెక్క కాదు అధ్యక్ష, ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రతిబింబం అధ్యక్ష. ఎక్కడ ఎక్కువ కేటాయిస్తే అక్కడే ఆ ప్రభుత్వ దృష్టి, దార్శనికత స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. రైతు నిలబడితే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది అధ్యక్ష. విద్యార్థి ఎదిగితే భవిష్యత్తు వెలుగుతుంది అధ్యక్ష. ప్రజల ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది అధ్యక్ష. ఈ మూడు రంగాలు బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా నిలబడుతుంది అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం సాకారం చేసే దిశగా వేసిన బలమైన అడుగులు ఈ బడ్జెట్ అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం కోసం 53,915 కోట్లు కేటాయించడం అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అధ్యక్ష. ఆస్తులు సృష్టించే పెట్టుబడులు పెట్టడమే నిజమైన ఆర్థిక క్రమశిక్షణ అని ఈ బడ్జెట్ స్పష్టం చేస్తుంది అధ్యక్ష. గృహ నిర్మాణానికి రంగానికి గత ఏడాది కంటే 3 అంతలు పెంచి 6,350 కోట్లు కేటాయించడంపై పేదల గృహ స్వప్నాలకు బలమైన పునాది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏ ఊరికి మనం వెళ్ళినా ఈరోజు మనల్ని ఈ గృహాల గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరు కూడా పోయినసారి మనం అందించిన బడ్జెట్లో కనీసం కొంతమేరకు చేస్తే ఈసారి పేదల కోసం మనం ఇచ్చిన ఈ బడ్జెట్లో గత ప్రభుత్వంలో చేసిపోయిన అస్తవ్యస్త పరిస్థితులు గృహ నిర్మాణంలో రంగంలో ఉన్నాయి అధ్యక్ష. మనం 2 సంవత్సరాల నుంచి కూడా కనీసం దాన్ని బాగు చేయలేకపోతున్నాం అధ్యక్ష. అంత అధ్వానంగా ఉంది ఆ గృహ నిర్మాణాల పరిస్థితి. ఎవరికైతే మనం కేటాయించామో వాళ్ళు అందులో లేరు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇళ్ళు లేవు. అలాంటి పరిస్థితిని మనం తప్పించి ఈరోజు మళ్ళీ ఈ బడ్జెట్తో అయినా కనీసం పేదలకి అందరికీ ఇళ్ళు వచ్చే విధంగా చూడాలని చేసిన ఈ బడ్జెట్కి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అలాగే బడ్జెట్ వ్యవసాయ రంగానికి సంబంధించి 53,452 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే 5,411 కోట్లు అధికంగా కేటాయించి అన్నదాతకు అండగా నిలవడం జరిగింది అధ్యక్ష. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం ఏకంగా 91,000 కోట్లు కేటాయించడం సామాజిక న్యాయానికి నిదర్శనం అధ్యక్ష. ప్రతి వర్గానికి భాగస్వామ్యం కల్పిస్తూ సమగ్ర అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయమని ఈ బడ్జెట్ చాటుతుంది అధ్యక్ష. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, జలవనరులు, రహదారులు, పట్టణ పరిపాలన, పర్యాటక సహా పలు శాఖలకు భారీగా నిధులు కేటాయించడం అభివృద్ధి సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిదర్శనం అని తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే ప్రజల జీవితాలపై ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీక ఈ బడ్జెట్ అధ్యక్ష. ముందుగా రాష్ట్ర విద్యారంగానికి దిశానిర్దేశం చేస్తూ పరిపాలన వేగం, పారదర్శకతతో సంస్కరణలు అమలు చేస్తున్న గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ సభ ద్వారా అభినందనలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. విద్య అనేది రాష్ట్ర అభివృద్ధి మూలస్తంభం మాత్రమే కాదు, సమాజ నిర్మాణానికి బలమైన పునాది అధ్యక్ష. పటిష్టమైన విద్యా విధానం రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది, నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది, సమానత్వాన్ని తీసుకొస్తుంది, సాంకేతిక ఆవిష్కరణలను మార్గం చూపుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తీసుకున్న నిర్ణయాలకు అనుకున్న సమయానికి పూర్తి చేయడం మన ప్రజాప్రభుత్వానికే సాధ్యమని మరోసారి రుజువైంది అధ్యక్ష. 2027 బడ్జెట్లో విద్యారంగానికి 36,107 కోట్లు కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 11%. గతంలో ఇది 9-10% మాత్రమే అధ్యక్ష. అలాగే పాఠశాల విద్యాశాఖకు మాత్రమే 32,000 కోట్లు కేటాయించడం గత ప్రభుత్వం సగటున 26,445
48 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక్కడ నేను మీ ద్వారా సభలో ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మా నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో నేను పర్యటించినప్పుడు తరగతి గదులు ఇది వరకు అన్ని సగం కట్టేసి నిలిపేసిన గదులు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. అవి మనం వెళ్ళి కొంత ప్రభుత్వ బడ్జెట్తో కొంత సిఎస్ఆర్ నిధులతో ఏదో ఒక దాంతో మనం పూర్తి చేసి ఈ బిడ్డలు అవస్థపడుతున్నారు, ఇక్కడ టాయిలెట్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కనీసం మన డబ్బులతోటి వీటిని బాగు చేసి మనం వాళ్ళకి అంకితం చేస్తాము అని చెప్పి చేస్తే ప్రతిపక్షాల వాళ్ళు ఇంతకు ముందు దాన్ని వదిలేయడం కాకుండా ఇప్పుడు మనం చేసిన దాన్ని అభినందించకుండా పోవడం కాకుండా మేము శంకుస్థాపన చేసాం వీళ్ళొచ్చి ప్రారంభించారు అనే ఒక కథనాన్ని ప్రతి దగ్గర, లేదంటే క్రెడిట్ చోరీ చేశారు, మాది అది మేం చేసాం, ఇదే రకంగా జరుగుతుంది అధ్యక్ష. నా కోవూరు కాన్స్టిట్యున్సీలోనే నేనే ఇప్పటికీ ఒక 5-6 స్కూళ్ళు ఇవి కంప్లీట్ చేసి ఓపెన్ చేశాం అధ్యక్ష. కానీ ఈ మాటలు తప్పితే వాళ్ళు వేరే ఉద్దేశమే లేదు అధ్యక్ష. అలాగా ఈరోజు మనం స్మార్ట్ క్లాసెస్ అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసి కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తే ఆ బిడ్డలు ఈరోజు మేము ఈ స్మార్ట్ క్లాసెస్ ద్వారా మేము రేపు డాక్టర్లు అవ్వబోతున్నామని చెప్పి ఎంతో సంతోషంగా వాళ్ళు మనకి విన్నవించుకుంటున్నారు అధ్యక్ష. అలాగే అదే ఆ బిడ్డల తల్లి ఏ వ్యవసాయ కూలీ అయి వాళ్ళకి 3 పిల్లలుంటే ఈరోజు 3 పిల్లల్ని చదివించుకుంటూ ఆ తల్లికి వందనం ద్వారా 15,000 మనం అందిస్తుంటే 3 బిడ్డల్ని చదివించుకుంటూ ఈరోజు మనం అదే రకంగా ఇచ్చిన 6 సంవత్సరాల నుంచి ఆగిపోయిన మెగా డిఎస్సిని మనం తిరిగి ఈరోజు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే వాళ్ళు 6 సంవత్సరాల నుంచి బీఈడీలు ఇవన్నీ చదివి వాళ్ళకి ఉద్యోగాలు రాక వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడో తలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉన్నప్పుడు ఈసారి మా కోవూరు కాన్స్టిట్యున్సీలోనే 3 ఉంటే వాళ్ళకి 3కి ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగాలు రావడం జరిగింది అధ్యక్ష. సో అటువంటి సంస్కరణలన్నీ మనం తీసుకొని వస్తుంటే వీటికన్నిటికీ ఎట్లా అడ్డుకట్టలు వేయాలి అని ప్రతిపక్ష నాయకులు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన రోజు వాళ్ళ ముఖాల్లో మనం కల్పించిన వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం అంతా ఇంత కాదు అధ్యక్ష. ఇప్పుడు ఆమె ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ పిల్లలకు బోధిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఈ మెగా డిఎస్సి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు నోటిఫై చేశాం అధ్యక్ష. 15,941 పోస్టులు భర్తీ చేశాం. 150 రోజుల్లో పారదర్శకంగా పూర్తి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అధ్యక్ష. అలాగే డొక్కా సీతమ్మ భోజన పథకం కింద ఈరోజు ఎంతో మంది పిల్లలు ఇది వరకు మనం ఈ సన్నబియ్యం ఇంట్రడ్యూస్ చేయకముందు మధ్యాహ్నం అయితే అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు అధ్యక్ష. అసలు మనం ఆ భోజనం తినలేకుండా ఉండేవాళ్ళం అధ్యక్ష. ఈరోజు ఈ పథకం కింద 2,161 కోట్లు కేటాయించారు అధ్యక్ష. సన్న బియ్యం భోజనం బిడ్డలందరూ తృప్తిగా తింటున్నారు అధ్యక్ష. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేస్తున్నారు అధ్యక్ష. ప్రాంతాల వారి మెనూలతో విద్యార్థులకు పౌష్టికారిక ఆహారం అందిస్తున్నాం అధ్యక్ష. సమగ్ర శిక్షణకు 2,946 కోట్లు, ఉన్నత విద్యకు 2,566 కోట్లు, మన బడి మన భవిష్యత్తుకు 1,500 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అన్నిటికంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది, మనం అధికారంలోకి వచ్చినాక ఎంతో మంది మా సర్టిఫికేట్లు కాలేజెస్లో నిలిచిపోయి ఉన్నాయి. మాకు ఆ సర్టిఫికేట్లు ఇస్తే గాంధీ జీవనాధారం లేదు, మేము ఉద్యోగాలు చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడెప్పుడో నుంచి కట్టట్లేదు కాబట్టి మా సర్టిఫికేట్లు వాళ్ళు ఇవ్వటం లేదు అని మా దగ్గరికి వస్తుంటే అధ్యక్ష, ఎన్నో కాలేజెస్కి మనం ఫోన్లు చేసి వాళ్ళకి కొంతమందికి రికమెండ్ చేసి ఇప్పించడం జరిగింది. కొంతమందికి ఆ కట్టాల్సిన బ్యాలెన్స్ డబ్బులు కట్టి కూడా మనం ఇప్పించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది నా ఒక్కదాని సమస్య కాదు అధ్యక్ష, ప్రతి ఎమ్మెల్యేకి ఇది చూసుంటారు అధ్యక్ష. అలాంటిది ఈరోజు మనం రీఎంబర్స్మెంట్ బకాయిల కింద 1,788 కోట్లు విడుదల చేశారు అధ్యక్ష. దీంతో పాటు టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ద్వారా పారదర్శక బదిలీలు, 45 యాప్ల భారాన్ని ఒకే యాప్గా కుదింపు, ఏఐ వంటి ఆధునిక సాంకేతిక అంశాల ప్రవేశం వంటివి సంస్కరణల దిశగా తీసుకెళ్తుండడానికి సాక్ష్యం అధ్యక్ష. గడిచిన 5 ఏళ్ల బడ్జెట్ కేటాయింపులు, నిధులు విడుదల చేసిన పనులు అన్నీ చూసాం.
గత ప్రభుత్వంలో బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి, కాగితాలకే పరిమితం. ఏపీ విద్యా ప్రమాణాల్లో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి పడిపోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. గత 5 ఏళ్లలో సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి తగ్గిపోయారు అధ్యక్ష. విద్యపై పెట్టిన ప్రతి రూపాయి రేపటి రాష్ట్ర నిర్మాణంలో ఒక ఇటుకగా ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. ఒక టీచర్ నియామకం అంటే ఆ కుటుంబానికి గౌరవం, ఒక చిన్నారి కళ నెరవేరడం అంటే ఒక రాష్ట్ర భవిష్యత్తు బలపడడం అని నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్కి ఇక్కడ ఇరిగేషన్కి సంబంధించి ఎంతో మంచి ఇది ఇచ్చారు అధ్యక్ష. ఈ మా కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున రెండు మాటలే అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి అధ్యక్ష ఇరిగేషన్ బడ్జెట్లో ఆ కనిగిరి రిజర్వాయర్ ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం కట్టింది అధ్యక్ష. అది చాలా ఇబ్బందుల్లో ఉంది అధ్యక్ష. అందుకు బడ్జెట్ కేటాయించాలని చెప్పి మీ ద్వారా సీఎం గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే మాది కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా 1,50,000 ఎకరాలు పారుదల కలిగిన కనిగిరి రిజర్వాయరు వల్ల వీకంత పారుదల ఉంటుంది అధ్యక్ష. అందుకని అది కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే 30 ఏళ్ల నుంచి పక్కన పడిపోయిన కిసాన్ సెజ్లో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల కదలికలు రావడం, యువతకి ఉపాధి కల్పించడం ఇలాంటివన్నీ జరుగుతున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి బడ్జెట్ గురించి మాట్లాడడానికి నాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.